వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన వీడియోని లైక్ చేసి చూడండి, అది మన ఛానల్కి సపోర్టివ్గా ఉంటుంది. ఈ వీడియోకి నేను 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. మీరు చేసే సపోర్ట్ని బట్టే మన ఛానల్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాస్ అప్లోడ్ చేయాలా లేదా అనే విషయాన్ని మేము ఫిక్స్ అవ్వడం జరుగుతుంది. సో ఈరోజు మనం సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్లో లాస్ట్ 5th యూనిట్లో సెకండ్ టాపిక్ నాన్న. ఇది దీని తర్వాత ఒక్క టాపిక్ ఉంది. ఆ టాపిక్ అయితే సెకండ్ సెమ్ ఇంగ్లీష్ మొత్తం అయిపోయినట్లే. సో చూద్దాం. లెటర్ రైటింగ్ ఇందులో 2 టైప్స్ ఉంటాయి నాన్న. ఒకటి ఆఫీసర్స్కి లేదా ప్రిన్సిపల్, కాలేజ్ ప్రిన్సిపల్కి లేదా సబ్ ఇన్స్పెక్టర్కి, అంటే ఒక గవర్నమెంట్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి లెటర్ ఎలా రాయాలి. తర్వాత మన ఫ్యామిలీకి, అమ్మ నాన్నకి, తమ్ముడికి, రిలేటివ్స్, అక్క బావ వాళ్ళకి ఎలా రాయాలి. ఇవి 2 టైప్స్ నాన్న. సో ఈ 2 టైప్స్ కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏదైనా ఒక ఆఫీసర్స్కి లేదా మన కాలేజ్ ప్రిన్సిపల్కి ఇలా రాయాలంటే ఎలా రాయాలి అనేది చూద్దాం. ఫస్ట్ లెటర్ చూడండి. రైట్ ఏ లెటర్ టు సబ్ ఇన్స్పెక్టర్ టు కంప్లైంట్ అబౌట్ ద థెఫ్ట్ ఆఫ్ యువర్ స్కూటీ. మీ స్కూటీ పోయిందని చెప్పి సబ్ ఇన్స్పెక్టర్ కంప్లైంట్ రాసావు నాన్న. అంటే నీకన్నా హైయర్ అఫీషియల్స్కి, ఒక గవర్నమెంట్ ఆఫీసర్స్కి రాసేటప్పుడు ఎలా రాయాలి అనేది చూద్దాం. ఫ్రమ్ అడ్రస్ రాయాలన్న ఫస్ట్ నీ పేరు, నువ్వు ఉంటున్న కాలనీ, నువ్వు ఉన్న సిటీ. తర్వాత 2 అడ్రస్ గుర్తుపెట్టుకోండి. పై ఆఫీసర్స్కి రాసేటప్పుడు మాత్రమే ఫ్రమ్ అడ్రస్, 2 అడ్రస్ పక్కనే, అంటే కిందనే రాయాలి, ఒకదాని తర్వాత ఒకే. 2 అడ్రస్ సబ్ ఇన్స్పెక్టర్ రాస్తాను. ఏ స్టేషన్, ఎక్కడ, అర్థమైంది కదా. ఫ్రమ్ అడ్రస్ నీ పేరు, వీధి, ఊరు. 2 అడ్రస్ ఎవరికి రాస్తానో, ఎక్కడ, ఏ సిటీ. ఓకే. రెస్పెక్టెడ్ సార్, గౌరవనీయులైన అనే పదాన్ని ఉపయోగించాలి. సబ్జెక్ట్ ఎందుకు రాసావు, కంప్లైంట్ అబౌట్ థెఫ్ట్ ఆఫ్ మై స్కూటీ, నా స్కూటీ పోయిందని కంప్లైంట్ చేయడం కోసం. సరే చెప్పు అంటే బాడీ ఆఫ్ ది లెటర్ రాయాలి మనం ఇప్పుడు. ఐ ఆమ్ రిగ్రెట్ టు ఇన్ఫార్మ్ దట్ ద ఫాలోయింగ్ లైన్స్ టు యువర్ కైండ్ నోటీస్. నేను బాధపడుతూ చెప్తుంది ఏంటంటే, ఎస్టర్డే నిన్న, ఐ వాంట్ టు బ్యాంక్, నేను బ్యాంక్కి వెళ్ళి, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఖచ్చితంగా బ్యాంక్ మెన్షన్ చేయాలి మీరు. ఐ పార్క్ మై వెహికల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బ్యాంక్ ముందు నా వెహికల్ని పార్క్ చేసి లోపలికి వెళ్ళి పని చూసుకొని బయటకు వచ్చాను. ఐ రిటర్న్ ఫ్రమ్ బ్యాంక్, బయటకు వచ్చాక దెన్ మై స్కూటీ వాజ్ మిస్. చుట్టూ చూస్తే నా స్కూటీ లేదు. సో నా స్కూటీ యొక్క కలర్ వచ్చేసరికి బ్లూ కలర్, కంపెనీ యాక్టివా కంపెనీ, ఇట్స్ నెంబర్ ప్లేట్. మీరు రాయని మీ ఇష్టమే, నచ్చిన కలర్ రాసుకోండి, మీ బండి మోడల్ ఎలా ఉంటుంది ప్రతిదీ మీరు ఎక్స్ప్లెనేషన్ చేసుకోవచ్చు పెద్దది రాయాలంటే. లేదు షార్ట్కట్ కలర్ రాసినా సరిపోతుంది. ఐ హోప్ దట్, నేనేమనుకుంటానంటే, యూ విల్ ఫైండ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, మీరు వేరంగా నా స్కూటీని వెతికి పెడతారు అని నేను ఆశిస్తున్నాను. థ్యాంకింగ్ యూ సార్, యువర్స్ ఒబీడియంట్లీ లేదా యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని రాయాలి, మీ యొక్క సిగ్నేచర్. సో ఈ చిన్నదానిలో ఎందుకు రాశారంటే, ఎప్పుడు లెటర్ కూడా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక్క పేపర్లోనే రాయాలి. 2 పేజీల్లో రాస్తే మీకు మార్కులు తక్కువ పడే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఒక ఆఫీషియల్స్కి రాసేటప్పుడు ఫ్రమ్ అడ్రస్, 2 అడ్రస్, రెస్పెక్టెడ్ పెట్టి సబ్జెక్ట్ పెట్టాక బాడీ ఆఫ్ ది లెటర్ రాసి ఇక్కడ మీరు లాస్ట్లో థ్యాంకింగ్ యూ సార్ అని చెప్పి మీరు సంతకం పెడతారు. అదే ఒకవేళ మన రిలేటివ్స్కి రాస్తే, మన అమ్మ నాన్నకి కానీ మన తమ్ముడికి కానీ రాస్తే ఎలా రాయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. చాలా ఈజీ. మీరు 5 మినిట్స్లో లెటర్ రైటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. రైట్ ఏ లెటర్ టు యువర్ ఫాదర్ రిక్వెస్టింగ్ సెండ్ మనీ ఫర్ యూ హ్యావ్ టు పే ఎగ్జామినేషన్ ఫీ. నువ్వు కాలేజీలో ఎగ్జామినేషన్ ఫీజులు కట్టడం కోసం డబ్బులు పంపించమని నాన్నకి లెటర్ రాయాలా. ఓకేనా. సో ఫ్రమ్ అడ్రస్ రాసి ఫస్ట్ ఎక్కడి నుంచి పంపించండి, నీ పేరు, నువ్వు ఉంటున్న కాలనీ, నువ్వు ఉంటున్న సిటీ. మై డియర్ ఫాదర్, ప్రియమైన నాన్న. ఇక్కడ మీరు 2 అడ్రస్ ఎక్కడ రాయకూడదు, గుర్తుపెట్టుకుని. అదే తేడా. ఇక్కడ మీరు హైయర్ ఆఫీసర్స్ కానీ కాలేజ్ వాళ్ళకి కానీ ఎవరికైనా రాసేటప్పుడు ఫ్రమ్ అడ్రస్, 2 అడ్రస్ 1 by 1 రాయాలి. ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ మాత్రమే రాయాలి, 2 అడ్రస్ ఇక్కడ రాయకూడదు. మై డియర్ ఫాదర్, ఇక్కడ నీకు రెస్పెక్టెడ్ సార్ ఇవేట్ అవసరం లేదు, సబ్జెక్ట్ కూడా అవసరం లేదు. ఓకేనా. మై డియర్ ఫాదర్ చెప్పేకనా, ఐ ఆమ్ సేఫ్, నేను బాగున్నాను. అండ్ యు ఆర్ ఆల్సో సేఫ్, అక్కడ మీరు సురక్షితంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఐఎమ్ స్టడింగ్ వెల్, నేను బాగా చదువుతున్నాను. ఐ రోట్ ఫస్ట్ సెమ్ ఎగ్జామినేషన్ ఎక్సలెంట్లీ, ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ చాలా బాగా రాశాను, నాకు 9.5 పాయింట్స్ వచ్చాయి. ఇప్పుడు 2వ సెమ్ ఎగ్జామ్స్ రాయాలి, దాని యొక్క ఎగ్జామినేషన్ ఫీజు కోసం 3000 పంపించండి. టేక్ కేర్ ఆఫ్ యువర్స్, నువ్వు అమ్మ జాగ్రత్త నాన్న. కన్వే మై బెస్ట్ రిగార్డ్స్ టు మామ్, అంటే నేను అమ్మని అడిగినట్టు చెప్పు. యువర్స్ లవింగ్లీ, నీ సంతకం. స్పీడ్గా చెప్పేసానా, ఏం లేదు నాన్న. ప్రియమైన నాన్న, నేను బాగానే ఉన్నాను, మీరు బాగా ఉన్నారని ఆశిస్తున్నాను, అనుకుంటున్నాను. బాగా చదువుతున్నాను, ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ రాశాను, నాకు ఇన్ని పాయింట్స్ వచ్చాయి. ఇప్పుడు సెకండ్ సెమ్ ఎగ్జామ్ అయిపోతున్నాను, ఫీజుకి డబ్బులు కట్టాలి. సో డబ్బులు పంపించండి నాన్న, ప్లీజ్ సెండ్ మనీ. టేక్ కేర్ ఆఫ్, అంటే అమ్మ నువ్వు జాగ్రత్త నాన్న, మీ హెల్త్ జాగ్రత్త నాన్న, అమ్మని అడిగినట్టు చెప్పు నాన్న అని చెప్పాక యువర్స్ లవింగ్లీ, మీ సంతకం. ఇక్కడ 2 అడ్రస్ రాయాలి. రెండిట్లో చాలా తేడా ఉంటుంది, గుర్తు పెట్టుకోండి. ఇదే చిన్న తేడా, ఇక్కడే మార్క్స్ పోతాయి మీవి. ఎప్పుడైనా ఆఫీసెస్ రాసిన ఫ్రమ్ 2 అడ్రస్ పక్కన ఉంటుంది, ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ ఎక్కడ, 2 అడ్రస్ ఎక్కడ, అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా రాస్తే మీరు ఫుల్ మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు.
మరలా చెప్తున్నాను, లెటర్ రాసేటప్పుడు ఒక పేపర్లోనే రాయండి. 2 పేపర్స్ లెటర్ రాయొద్దు. చిన్నదైనా ఒక పేపర్లోనే రాయాలి. 2 పేపర్లో లెటర్ రాస్తే మీకు మార్కులు అనేవి చాలా తక్కువ పడతాయి. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.